తెలుగు రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాలతో పాటు వాగులను చెరువులని కాపాడాలని ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే కర్నూలు నగరంలో ఉన్నటువంటి హంద్రి రోజు రోజుకి కబ్జాకు గురవుతుంది. మధ్య కేరళలో ప్రారంభమైనటువంటి ఈ హంద్రి సుమారు 120 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కర్నూలు నగరం నడి రెండు భాగాలుగా చేస్తూ ప్రవహిస్తున్నటువంటి ఈ హంద్రి నది ఇవాళ కబ్జాకు గురవుతుంది. మూసీ నదిని తలపిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అటు జోహరాపురం ఇటు లక్ష్మీపురం దాకా సుమారు 4 కిలోమీటర్లు కర్నూలు కార్పొరేషన్ విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నగరంలో ఉన్నటువంటి వ్యర్థాలను మొత్తం ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నదీ ప్రవాహంలో పారేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మూసీ నదిని తలపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు కబ్జా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా కోరుల చేతుల్లో హంద్రి రోజు రోజుకి కుజించుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 120 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి ఈ నది మొత్తం కూడా ముళ్ళ కంపలతో పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. కలుషితమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వరద ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చినట్లయితే మాత్రం వరద నీరు పోయేటువంటి పరిస్థితి లేక కర్నూలు నగరాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ఈరోజు కర్నూలు నగర ప్రజలు భయపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2007, 2009 వచ్చినటువంటి వరదలు ప్రధానమైనటువంటి కారణం ఒకవైపు హంద్రి పొంగడం, మరోవైపు శ్రీశైలం బ్యాక్ వాటర్ రావడంతో కర్నూలు నగరాన్ని వరద ముంచెత్తింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు విజయవాడ వరద రావడానికి ప్రధానమైనటువంటి కారణం బుడమేరు వాగు కబ్జాలకు గురైంది. దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్లే పెద్ద ఎత్తున కూడా చర్చ విజయవాడకి వరద ముంచెత్తింది. అయితే తాజాగా ఆ బుడమేరు భయము అక్కడ విజయవాడ ప్రజలకు ఎలా అయితే పట్టుకుందో ఇవాళ కర్నూలు నగర ప్రజలకి కర్నూలు ఈ హంద్రి నది హంద్రి పరివాహక ప్రాంతం ఎవరైతే ఉన్నా ఆ ప్రాంత ప్రజలకి గుండెల్లో దడ పుట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరద వస్తే మాత్రం భయంతో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కంటి మీద కునుకు లేకుండా జీవనం కొనసాగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చినట్లయితే మాత్రం కర్నూలుకి వరద భయం మరోసారి పట్టుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు హంద్రిని కాపాడాలని హంద్రి పరిరక్షణ కమిటీ పేరుతో కొంతమంది నాయకులు ఈ హంద్రి పరిరక్షణ కాలుష్యం నుంచి కాపాడాలని మంచినీరు అందించేటువంటి ఈ హంద్రిని పూర్తిగా మూసీ నదిని తలపించారు. కబ్జా కోరల నుంచి కాపాడాలని హంద్రి పరిరక్షణ కమిటీ పేరుతో పోరాటం చేస్తున్నటువంటి నాయకులతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు హంద్రికి సంబంధించి ఏం జరుగుతుంది? హంద్రిలో గత 50-60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పారేటి ఇసుక ఉండేది. అంత ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంతా ఫారం చెట్లు మలిచిపోయి నీళ్లు రావడం లేదు. ఎక్కడ ఆక్రమణ చేసుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కొందరు అధికారులు ధనవంతులు వాళ్ళంతా కబ్జా చేసి పడేస్తారు. అందువల్ల వాటర్ రావడం కూడా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు హంద్రిలో మొత్తం ఫారం చెట్లు వచ్చేసినాయి, కంపం మొలిసేసింది. నీళ్ళు రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బయటికి రావడం అంటే సాఫీగా పోనీకి లేదు. దాంతో ఇక్కడ మొత్తం మట్టి వేసేస్తారు. హంద్రి అంతా ఆక్రమణ చేసుకుంటారు. ఈ మట్టి వేయడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. రేపొద్దున 2009లో వరదలు ఎట్లా వచ్చినాయో మళ్ళీ వరదలు వస్తే కన్నా ఆటోమేటిక్గా సులభంగా నీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ముంపు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళు ఎంత జోక్యం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ అంతా కలెక్టర్ గారు కూడా చెప్పాము, వెంటనే స్పందించి ఇవన్నీ డస్ట్ అంతా తీసేయండి, ఫారం చెట్లను తీసేయండి. వాళ్ళకి జలవనరుల శాఖ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ తీసేసి ఎంబడే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలా. ఇక్కడ ఫ్లడ్ వాల్ కట్టాలని చెప్పేసి, ప్రొడక్షన్ వాల్ కట్టాలని చెప్పేసి, సేఫ్ సైడ్గా ఉండాలని చెప్పేసి ఈ పనులు చేసినాం. లేకపోతే దీని మీద ప్రభుత్వం కానీ మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఏం చర్యలు తీసుకోతే భవిష్యత్తులో ప్రజా సంఘాలు ఇతర సంఘాలతో కలిపి ప్రజలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టవలసి వచ్చి హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతిపదిక ఇవన్నీ డస్ట్ తీసేసి చెట్లు అంతా తీసేసి ఈ హంద్రి కేసీ కెనాల్ అనేది కాపాడాలా. కేసీ కెనాల్లో కూడా గుర్రపు డెక్క వేస్తారు. అంతా గుర్రపు డెక్క వేయడం వలన చాలా నీళ్లు పోవడానికి ఇబ్బందిగా ఉంది. మొత్తం అవన్నీ తీసేయాలని చెప్పి కూడా చెప్పినాం. అక్కడక్కడ డస్ట్బిన్స్ కెనాల్ మీద అంతా డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఇక్కడ హంద్రిని రక్షించాలని చెప్పేసి, కేసీ కెనాల్ని పరీక్షించాలని చెప్పేసి కూడా భవిష్యత్తులో ఆందోళన చేయబోతున్నాం. ప్రజలంతా దీన్ని సహకరించాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారు విన్నపం చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ హంద్రి కర్నూలు నగరం మధ్యలో పోతుంది. మరి 2009 వరదలు కానీ 2007 వరదలు కానీ ఎలాంటి భయాన్ని కలిగించే అసలు ఈ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 2009లో మన కర్నూలు జిల్లాకు అప్పుడు వరదలు వచ్చినప్పుడు హంద్రి ఎంట ఇట్లా పారం చెట్లు మొలిచేది కాదు. ఇప్పుడు పారం చెట్లు మొలిచి విపరీతంగా హంద్రి ఎంట నీళ్లు పోవడానికి కూడా ప్రాబ్లమాటిక్ ఉంది.
ఇప్పుడు వరదలు వచ్చినాయంటే వర్షం నీళ్లు పోవడం అంటే చాలా కష్టం ఉంది. ఇక్కడ మట్టి మున్సిపల్ అధికారులు మట్టి వేశారు, ఇక్కడ కొందరు కబ్జా చేశారు. కాబట్టి ఈ వల్ల అందరిని కబ్జా చేయడం వల్ల మళ్ళీ వరదలు వచ్చినాయంటే నీళ్ళు ఎటువైపు పోక అర్థం కాక మళ్ళీ టౌన్ కర్నూలు నగరానికి వరదలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకొని పారం చెట్లు మొత్తం కొట్టి అందరిని వాళ్ళని నీట్గా శుభ్రంగా చేసి అందరి ప్రహారీ కూడా కట్టి కర్నూలుని పరిరక్షించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, హంద్రీ సంబంధించి మొత్తం దీని యొక్క పరివాహక ప్రాంతం ఎంత, ఎక్కడెక్కడ కబ్జా గురవుతుంది, ఏ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? అన్న, కర్నూలు నగరానికి మున్సిపాలిటీ పరిధి అనేది లక్ష్మీపురం నుంచి మనకు ఆరంభమవుతుంది. జోరాపురంలో ఇక్కడ ఇది అంతమవుతుంది. అంటే ఈ అంద్రి పరివాహక ప్రాంతము మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మీపురంలో ఆరంభమవుతుంది. లక్ష్మీపురంలో ఆరంభమైన అక్కడి నుంచి జోహరాపురం వరకు ఇరువైపులా బఫర్ జోన్ ఏదైతే హంద్రి పోరంబోకు రేపు నది వర్షాలు వచ్చినప్పుడు విశాలంగా పారి జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసము ఆ రోజుల్లో కొంత భాగాన్ని పోరంబోక్గా ఇడిచిపెట్టింటారు. ఆ భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని కాదని చెప్పేసి ఈరోజు హంద్రి నదిలోకే ఆక్రమణలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ మిద్దెలు పడిపోయినప్పుడు కూల్చినటువంటి చెత్త చెదారాన్ని తీసుకొని వచ్చి హంద్రి నదిలో వేయడము, దానికి తోడుగా మున్సిపాలిటీలు కూడా ఇక్కడే చెత్త డంపు కావడము. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకు 2009లో వరద వచ్చినప్పుడు మెయిన్గా కర్నూలు మునడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండడం. నదిలో ఎక్కువ ముళ్ళ కంపలు ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో నదిలో వేయడం వల్ల అవి నదికి పరివాహకానికి అడ్డుగా చేరి ఆ నీళ్లు బ్యాక్గా వచ్చి కాలనీలన్నీ చాలా నష్టానికి గురయ్యడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే హంద్రి పరిరక్షించడానికి ఈ యొక్క నీటిపారుదల శాఖ డిపార్ట్మెంటు పరిరక్షించాల్సిన దాని బాధ్యత. మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నప్పుడు దాని చెత్తా చెదారాలు పోకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులు ఉంటుంది. వీటన్నిటిని ఏదైతే క్రోడీకరించి హద్దులు చూపెట్టడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించాలి. వీళ్ళు ఒక ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్కు ఒక డిపార్ట్మెంటు పొంతన లేకుండా వాళ్ళు సహకరించుకొని పని చేయకుండా ఈరోజు ఇది నాది, ఈ పరిధి నాది కాదు, ఈ పరిధి నాది కాదు అని చెప్పేసి అని అంటున్నారు. ఈ పరిధి నాది కాదని మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు, ఈ పరిధి నాది కాదని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు, ఈ పరిధి నాది కాదని చెప్పేసి మన హంద్రి పరివాహక ప్రాంతంలో అయినటువంటి డిపార్ట్మెంట్ అంటుంది. మళ్ళీ ఎవరిది పరిధి అంటే ఎవరు అడ్డుకున్నాక ఎవరు అడిగేతోళ్ళు ఉండరా? కాబట్టి ముఖ్యంగా తక్షణం మీరు కొట్లాడుకోకుండా మీరు ఉమ్మడిగా, ఎందుకంటే ప్రజల డబ్బుతోనే మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకే కాబట్టి రేపు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ముగ్గురుగా సిండికేట్ అయ్యి కొలిసి వేస్టేజ్ మెటీరియల్ తీసేసి కల్లా కంపల్ని తీసివేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు చెప్పండి, ఈ హంద్రిని ఎలా పరిరక్షించాలి? ముఖ్యంగా గతంలో 2008 తర్వాత 2000 మన విజయవాడ వరదలు చూసిన తర్వాత మన గవర్నమెంట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ వెంటనే చర్య తీసుకొని కర్నూలు కాపాడాలి. లేని పక్షాన మరొక విజయవాడలకు తయారైతే 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేదో 10 రూపాయలతో పోయే పనిని 10,000 వరకు ఖర్చు చేసే పరిస్థితి కాకుండా మొత్తం అందరూ ఏకమై కర్నూలుని కాపాడాలని అందరినీ మొత్తం క్లీన్ చేసి అందరికీ ఒక టూర్ లెక్క అంటేమి, ఒక బొటానికల్ టూర్ లెక్క అంటేమి, ఒక చూడడానికి ఒక ఇంపుగా తయారు చేయాలని కోరుతున్నాం. ఈ హంద్రి పరిరక్షణ కమిటీ ఒకటే కోరుతా ఉంది, ఆ హంద్రి కబ్జా కాకుండా చూడాలి. అలాంటి చట్టం తీసుకొచ్చి హైడ్రా లాంటి ఒక సంస్థ ఏర్పాటు చేసి కబ్జా కోరుల గుండెల్లో దడ పుట్టించేలాగా హంద్రిని కాపాడాలని కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.